వేకువ వాక్యం ఇది దైవ వాక్యం. 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 వేకువ వాక్యము వేకపోడు కొరకై ఈ ఉదయకాల సమయంలో ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల వేళ దేవుని వాక్యంలో నుంచి ప్రభువు మనతో మాట్లాడుతున్న ఈ మాటను మనము జాగ్రత్తగా గమనిస్తే ఈ వాక్యములో మూలము, ఆధారము అనే మాట చాలా ముఖ్యమైనది. మన జీవితము దేవుని మూలముగా ఉండాలి. క్రీస్తు యేసు మూలముగా ఉన్నప్పుడు అది వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, సంఘ జీవితంలో కానీ అది మహిమకరంగా ఉంటుంది అని పౌలు గారు ఎఫెసీలకు రాస్తూ ఈ మాట చెప్తున్నారు. చాలాసార్లు మూలముగా ఉండవలసినవి మనము మూలన పడేస్తూ ఉంటాము. అందుకనే మూలముగా ఉండకుండా ఆ దినాల చాలామంది ఇశ్రాయేలీలు నిర్మూలమైపోతూ వచ్చారు. ఈ ఉదయకాల సమయంలో నీ పరిస్థితికి కారణము, నీ యొక్క ఈ స్థితికి కారణము ఒకటే చెప్పవచ్చు, నీవు దేన్ని మూలంగా చేసుకున్నావు. అందుకనే దేవుని వాక్యంలో నుంచి ఒక మాట మనం చూసినట్లయితే ఆ దినాల్లో ఇశ్రాయేలీలు హెజ్కేలు గ్రంథం 14:5లో తమ విగ్రహముల మూలముగా వారు నాకు అన్యులైరి అంటున్నాడు. నిజమే, చాలాసార్లు ఈ దినాన ఏదో ఒక విగ్రహము నీకు మూలమవుతుంది. ఈ మూలము అనే మాట చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ మూలము అంటే నువ్వు ఆధారంగా చేసుకుంటూ, నువ్వు దానినే ప్రేమిస్తూ, నువ్వు దానినే ఇష్టపడుతూ దినమంతా దానితోనే గడుపుతున్నావంటే అది విగ్రహమైనా, అది వస్తువైనా, అది మనిషి అయినా, అది ఏ వ్యాపకమైనా సరే అది నీకు మూలముగా ఉంటుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినాన నీ యొక్క ఈ పరిస్థితికి, నష్టానికి కారణం ఇశ్రాయేలీల వలె నీవు కూడా ఏదో ఒక విగ్రహాన్ని మూలం చేసుకున్నావేమో, ఏదో పరిస్థితిని మూలంగా చేసుకున్నావేమో. చాలాసార్లు మనుషులను మనం మూలంగా చేసుకుంటాము. దేవుని కన్నా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాము, దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తాము. ఇంకా అనేక సార్లు ధనాన్ని మూలంగా చేసుకుంటాము, ఐశ్వర్యాన్ని మూలంగా చేసుకుంటాము, ఉద్యోగాన్ని మూలంగా చేసుకుంటాము. చాలాసార్లు మన శరీరాన్నే మనకు మూలంగా చేసుకొని ఎంతో నష్టపోయే వారంగా ఉంటాం. అయితే పరిశుద్ధ గ్రంథం ఏది మూలంగా ఉంటే మన జీవితము ఆత్మీయంగా కట్టబడుతూ ఉంటుందో ఆ విషయాలన్నీ కూడా చెప్తున్నాయి. అందుకనే పౌలు 2 కొరింథీ 4:7 అంటున్నాడు, ఆయనను మా బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. పౌలు గారు ఎంతో ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. ఆయన పరిస్థితికి మూలము, ఆ బలానికి మూలము, ఆ విజయానికి మూలము అది మేము ఎంత మాత్రము కాదు, దేవుడే అని చెప్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినాన్ని ఎలా ప్రారంభించాలి? దేన్ని మూలంగా చేసుకొని నువ్వు ముందుకు వెళ్తున్నావు? నీ ఉద్యోగము, నీ పని, నీ వ్యాపారము, నీ పరిచర్య, నీ పరీక్షలు, ఈరోజు ఎన్నో ఉన్నాయి. అయితే ఏమి మూలంగా చేసుకొని నువ్వు బయలుదేరుతున్నావో ఒక్కసారి ఆలోచించు. నీ దగ్గర ఉన్న డబ్బులునా, నీ చుట్టూ ఉన్న మనుషులునా, లేదంటే నీకు ఉన్న అధికారాన్నా, ఉద్యోగాన్నా, నువ్వు దేన్ని మూలంగా చేసుకున్నప్పటికీ కూడా ఏది నీకు సహాయం చేయలేదు. కానీ ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు మూలం చేసుకోవాల్సింది అది ఏంటో దేవుని వాక్యంలో నుంచి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేనిని మూలంగా చేసుకోవాలి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము
12వ వచనము చివరి మాట, అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా. ఉదయాన్నే మన మూలము కృతజ్ఞత ఉండాలి. దేవుడు కాపాడినందుకు, భద్రపరిచినందుకు, ఈ దినమంతా నీకు ఇచ్చినందుకు నువ్వు కృతజ్ఞతలు చెల్లించాలి. ఇది బేసిక్ ఆఫ్ ద థ్యాంక్స్ గివింగ్ అన్నారు. నీవు నీ జీవితాన్ని స్తుతులతో ప్రారంభించినప్పుడు నువ్వు విజయంతో ముగించవచ్చు. అంతేకాని ఉదయం లేవగానే ఇంకా ఎన్నో ఆలోచనలు, ఎన్నో పనులు, చిరాకులు, ఇలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించటం అనేది మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. మనుషుల మీద ఉన్న కోపమో, ఎవరో ఏదో అన్నారని బాధో, లేదా రాత్రి జరిగిన గొడవో, వీటన్నిటినీ మూలం చేసుకొని దేవుణ్ణి స్తుతించటం అనే ఆ మూల విషయాన్ని మనం మర్చిపోయి తొందరలో ఆ దినాన్ని ప్రారంభించి అలాగే కొనసాగుతూ దినమంతా నెమ్మది లేక, కలవరముతో, ఇబ్బందితో మరలా దినాన్ని అలాగే ముగించి అలాగ ఒక రోజు కాదు కొన్ని సంవత్సరాలుగా నీ జీవితము ఇలాగే గజిబిజిగా, గందరగోళంగా, నెమ్మది లేని పరిస్థితి ఎదురవుతూ వస్తుందేమో. ప్రియ సహోదరుడా, కృతజ్ఞతాస్తుతుల మూలముగా నీ దినాన్ని, నీ యొక్క ప్రతి విషయాన్ని ప్రారంభించు. దేవుడు ఎంతగానో నీకు సహాయం చేస్తాడు. ఇది మొట్టమొదటిది. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యము, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి దేనిని మనం మూలం చేసుకోవాలి అంటే దేవుని వాక్యంలో నుంచి యాకోబు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం విశ్వాస మూలమని అంటున్నాడు. అనగా ఈ విశ్వాసము అనేది దేవునిపై నీవు పూర్తిగా ఆధారపడేటట్టు చేస్తుంది. ఈ దినము నీకు ఎన్నో పనులు ఉండొచ్చు, ఎన్నో ప్రణాళికలు ఉండొచ్చు, ఇంకా చెప్పాలంటే నీ శక్తికి మించినవి భారాలు ఈరోజు ఉండొచ్చు. ఎవరిని కలవబోతున్నావో, ఏం చేయబోతున్నావో, ఎన్నో భయాలతో ఈ దినాన్ని ప్రారంభిస్తున్న ప్రియ సహోదరుడా, సహోదరి, వాటన్నిటికంటే గొప్ప ఆయుధం దేవుడు నీకు ఇచ్చాడు. అది విశ్వాసం. ఆ విశ్వాసాన్ని మూలంగా చేసుకొని నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు నువ్వు ఊహించనివి చేస్తాడు, నువ్వు అడగనివి కూడా ఇస్తాడు. నీ భయాలన్నీ కూడా నువ్వు వస్తున్నప్పుడు నీకంటే ముందే అవి పారిపోయేగా ఉంటాయి. ఇది రెండవది, దేవుని విశ్వాసాన్ని మనం మూలం చేసుకోవాలి. మూడవదిగా చూస్తే ప్రతి దినము దేన్ని మూలంగా చేసుకొని మనము మన కుటుంబాన్ని, మన జీవితాన్ని నడిపించాలంటే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము, దేవుని వాక్య మూలముగా, దేవుని వాక్యాన్ని మూలంగా చేసుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే ఈ దినమంతా కూడా నీ జీవితంలో ఏమి జరగబోతుందో నీ దిన వాక్యంలో దేవుడు ముందే రాసి ఉంచాడు. అందుకని దావీదు కూడా ఎక్కువగా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి కారణం దివారాత్రం ఏంటంటే, ఒక బైబిల్ పండితుడు ఇలా అన్నట్లు, దేవుడు దావీదుకు అనేక విషయాలు తెలియచేసేవాడు. దేవుడు తన వాక్యాన్ని ఆ దావీదుకి ఇచ్చినప్పుడు దావీదు వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు రేపు సంగతులన్నీ కూడా తెలిసిపోయాయి అంట. ఇంకా లోతుగా చదువుతున్నప్పుడు ఒక వారం రోజులుగా ఉండేవి తెలిసిపోయాయి. ఇంకా చదువుతున్నప్పుడు నెల రోజుల సంగతులన్నీ కనపడేవంట. అందుకని దావీదు ఇంకా ఏమేమి చూడొచ్చో ఈ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులని నా మనోనేత్రాలు తెరవచేయి ప్రభువా అని ప్రార్థిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము కూడా మన జీవితము, మన భవిష్యత్తులో ఏమేమి దేవుడు చేయబోతున్నాడో మనకు తెలిపేది దేవుని వాక్యమే. కాబట్టి వాక్యాన్ని మూలం చేసుకోకుండా, వాక్యాన్ని మూలపడేసి చదవకుండా ఎంతో తొందరలో నీ పనులు ముఖ్యమని, ఉద్యోగం ముఖ్యమని నువ్వు వెళ్ళిపోతున్నావు. ప్రియ సహోదరుడా, సహోదరి, వాక్యాన్ని మూల పడేసే వ్యక్తి ఏదో ఒకరోజు మూల పడతాడు. ఎంతో భయంకరమైన పరిస్థితి ఇది. ఇలాగ తెచ్చుకోకుండా వాక్యాన్ని మనము మూలముగా చేసుకోవాలి. ఇది మూడవదిగా కనపడుతుంది. నాలుగవదిగా చూసినట్లయితే ఫిలోమోను పత్రిక 1:22 ప్రార్థనల మూలముగా. నాలుగవది, ప్రార్థన మూలముగానే ఏదైనా మనం జయించగలం. ఈ దినాన నీ ప్రతి ప్రయత్నము ప్రార్థన ద్వారా సఫలమవుతుంది. నీ ప్రతి ప్రయాస ప్రార్థన ద్వారా సఫలమవుతుంది. ఎక్కడెక్కడికో నువ్వు ప్రయాణం చేయాల్సి ఉంది, ప్రార్థన ద్వారానే నువ్వు అన్నిటినీ కూడా చేయగలవు.
ప్రార్థన అనేది మూలం లేకుండా ప్రియ సహోదరుడా సహోదరి ఎంతో గాలిలో దీపములాగా మన జీవితం ఉంటుంది. మన పరిస్థితులు అలా ఉంటాయి. ఈ దినాన మనము, మన పిల్లలు, మన కుటుంబము ఈ దినమంతా ఎంతో సంరక్షణ కలిగి నెమ్మదిగా ఉండాలి అంటే ప్రార్థన అనేది మూలము. అందుకంటే ఇంకొక మాటలో చెప్పాలంటే కుటుంబ ప్రార్థనను మూలంగా చేసుకుంటున్నారా? ఎవరు పనులు వాళ్ళే, ఎవరు ప్రార్థనలు వాళ్ళే, ఎవరు వాక్యం చదువుకోవటం వాళ్ళే. ఆ తర్వాత చూసినట్లయితే ఎవరు ఉద్యోగాలకు, కాలేజీలకు, స్కూల్కి వెళ్ళిపోతున్నారు, కానీ ప్రార్థన మూలం అనేది మర్చిపోయారు. కాబట్టే ఎన్నో సమస్యలు మన జీవితంలో వచ్చేస్తున్నాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే నష్టాలకు మనమే మూలమైపోతూ వచ్చాము. ఎన్నో అపజయాలకు మన జీవితం మూలమైపోతూ వస్తుంది. కాబట్టి 4వది ప్రార్థనలను మూలంగా చేసుకోవాలి. కుటుంబంగా కలిసి ప్రార్థనతో దినాన్ని ప్రారంభించి అది మూలంగా చేసుకున్నప్పుడు సమస్యను మరి దేవుని దగ్గర కుటుంబంగా తీసుకుని వచ్చి అడిగినప్పుడు ప్రియులారా ఆ రోజు కుటుంబ ప్రార్థన ముగింపులో పరిష్కారం అనేది దేవుడు ఇస్తాడు. కుటుంబ ప్రార్థన ఉదయము అనారోగ్యంతో ప్రారంభమైంది అనుకోండి, ఆ దినము స్వస్థతతో ముగించబడుతుంది. అంటే కుటుంబ ప్రార్థన ఉదయకాలము ఇబ్బందితో, దుఃఖముతో ప్రారంభమైతే రాత్రి కుటుంబ ప్రార్థన అది సంతోషంతో ముగుస్తుంది. ఈ యొక్క రహస్యము మర్మము తెలియక ఉదయం కుటుంబ ప్రార్థన లేక, రాత్రి కుటుంబ ప్రార్థన లేక ఎన్నో కుటుంబాలు నష్టాల్లో ఉంటున్నాయి, విచారాల్లో ఉంటున్నాయి. లోకానికి, ఆస్తికి, ఉద్యోగాలకు, సంపదలకు, ఆహారానికి ఎలాంటి వాళ్ళకి కొదువు ఉండదు, కానీ నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. హృదయంలో కలవరము, వేదన, బాధ, ఏడుస్తూ ఉంటారు, కానీ ఆ ఏడు పైకి కూడా కనిపించదు. ఎలాంటి పరిస్థితులకు కారణం ప్రార్థన లేకపోవటమే. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ఈ ప్రార్థనను మూలంగా చేసుకోవాలి. 5వది ఏది మూలంగా చేసుకోవాలి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము, ఆత్మ మూలముగా. నిజమేనండి, ఉదయం లేచిన దగ్గర నుంచి శరీరమే మూలం అవుతుంది. ఒకరినొకరు కోప్పడటం, ఒకరినొకరు తిట్టుకోవటం, ఒకరినొకరు అరుచుకోవటం, ఒకరి యొక్క ప్రభావం, ఒకరి యొక్క శక్తి ఒకరి మీద చూపించటం, ఇలాంటి పరిస్థితులను బట్టి కుటుంబాల్లో శరీరము రాజ్యమేలుతూ వస్తుంది. కాబట్టి ఎన్నో కలవరాలు, కన్నీళ్లు, వేదనలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మ మూలాన్ని చేసుకున్నప్పుడు ఒకరినొకరు ప్రేమిస్తాం, ఒకరినొకరు అర్థం చేసుకుంటాం, ఒకరినొకరు క్షమించగలుగుతాం, ఒకరికొకరు సహాయం చేసుకోగలుగుతున్నాం. ఈ దినాన ప్రియ సహోదరి, ఈ యొక్క ఆత్మ మూలముగా నువ్వు చేసుకోగలిగినప్పుడు, సహోదరుడా ఆత్మను మూలంగా చేసుకున్నప్పుడు కుటుంబంలో ఎలాంటి పరిస్థితులున్నా, ఎవరేదన్నా చిన్న పొరపాటు చేసినప్పటికీ కూడా నువ్వు అది పెద్ద పొరపాటుగా చూడలేవు, నువ్వు ప్రేమించగలవు. దాన్ని బట్టి కుటుంబంలో ఎంతో నెమ్మది, కుటుంబము క్షేమాభివృద్ధి చెందుతుంది. బిడ్డలు కూడా ఎంతగానో సంతోషంగా ప్రభువులో ఎదిగేవారుగా ఉంటారు. కాబట్టి ఇది 5వదిగా చూస్తున్నాం, ఆత్మ మూలముగా. 6వదిగా చూసినట్లయితే మన కుటుంబంలో ఎన్నో అక్కర్లు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండకపోవచ్చు, మన్నున్నట్టు ఈ రోజు ఉండకపోవచ్చు. అయితే వీటన్నిటికీ కూడా మరి ఏమి మూలం చేసుకొని ముందుకు సాగాలి అంటే 2 పేతురు 1:4 వాగ్దానముల మూలముగా అంటున్నాడు. నిజమే, ఈ వాగ్దానాల మూలముగానే మనం ఏదైనా తప్పించుకోవచ్చు. ఎన్నో కీడులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో నష్టాలు, ఎన్నో పరిస్థితులు ఈ దినమంతా నీ కొరకు కాచుకొని ఉన్నాయి. నువ్వు ముందుకు వెళ్ళకముందే నీ శత్రువులు నీ కొరకు ముందుగానే సిద్ధపడి ఎదురు చూస్తున్నారు. వీటన్నిటిని తప్పించే ఒక గొప్ప ఆయుధము దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం. ఆ వాగ్దానాన్ని మూలంగా చేసుకో. ఒకసారి దేవుడు నీకు ఎలాంటి వాగ్దానాలు ఇచ్చాడు, ఏమేమి వాగ్దానాలు ఇచ్చాడు, అవన్నీ కూడా నువ్వు ధ్యానం చేసుకుంటూ, ప్రార్థనలో ఎత్తిపట్టుకుంటూ వాటిని మూలంగా చేసుకున్నప్పుడు ప్రియ సహోదరుడా సహోదరి, వాగ్దానం మూలంగా నీకు దేవుడు ఇవ్వనిదంటూ ఏది ఉండదు. అది ఉద్యోగమా, అది విజయమా, అది ఏదైనప్పటికీ కూడా
దేవుడు నీకు ఇస్తాడు. ఈ వాగ్దానాలను బట్టి నువ్వు ఏదైనా స్వతంత్రించుకోగలవు. ఇవి ఎంతో శక్తివంతమైన సాధనాలుగా ఉంటున్నాయి. ఇది 6వది. 7వది చివరిగా మనం చూసినట్లయితే దేనిని మనం మూలంగా చేసుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందంటే, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఒక మాట చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనము, కృపకు మూలమగు అంటున్నాడు. 7వది కృపను మూలంగా చేసుకోవాలి. ప్రతి దినము దేవుడు ఆయన కృపను మనకి ఇస్తూనే ఉన్నాడు. నూతనంగా ఆ కృప, ఆ ప్రేమ, వాత్సల్యత మనకు పొడిగించబడుతూ ఉంటుంది. నేడు దినం మనం బ్రతుకున్నామంటే దేవుని కృపే. మరలా ఈరోజు బ్రతికామంటే కృప ఇంకా మన పట్ల ఎంతగానో విస్తరిస్తూ ఉంటుంది. ఈ కృపను మూలంగా చేసుకొని మనం ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలి. అనగా మా గర్వము, ఆవేశము, ఇంకా ఇది నా వలన కలిగింది, నా సామర్థ్యము, నా తెలివి, నా జ్ఞానం అనకూడదు. కానీ ప్రతిదానికి కూడా ప్రభువు కృప వలనే అని చెప్పగలగాలి. ఎలా ఉన్నారని ఎవరిని అడిగితే దేవుని కృప వల్ల బాగున్నాను అని చెప్పాలి. ఈ కృపను నువ్వు మూలంగా చేసుకున్నప్పుడు నీ జీవితంలో దేవుడు ఇచ్చినవన్నీ కూడా అవి రెండంతలుగా అవుతాయి. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాలం దేవుడు విస్తరించి మాట్లాడుతున్నాడు. ఇది ఒక్కటే మూలము అనే మాట. ఇంకా నీ జీవితంలో ఇంకా వేరే విషయాలు, ఇంకా ఎక్కడ విగ్రహాలు, మనుషులు ఏది మూలంగా ఉన్నా ఈరోజు వాటిని మూలపడేసేయి. నీ జీవితాన్ని నువ్వు మూలంగా చేసుకో. ప్రభు యొక్క ఆత్మీయ విషయాలు వీటన్నిటిని మూలంగా చేసుకున్నప్పుడు నీ జీవితానికి నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు. చివరిగా ఫిలిప్పీ 1:19లో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఇలాంటి అనుభవం కలిగి మనం జీవిద్దాం. లూకాసు వార్త 12:15 ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి ఏ మాత్రం కూడా మూలం కాదు. వీటన్నిటినీ కాకుండా ఇలాంటి దేవుని విషయాలు మనం మూలం చేసుకొని ప్రభు కొరకే జీవించటానికి ప్రభు మనకు సహాయపడినట్లు ఆ క్రీస్తు యేసును మూలంగా కలిగి ఈ దినాన మన ప్రతి సమస్యకు పరిష్కారము, జవాబు పొందినట్లు ప్రభువే మనకు సహాయపడును గాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములకు వందనాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో మూలము అనే మాట ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ మాటలు విన్న మా ప్రియులందరినీ మీరు దీవించండి. వారి యొక్క సమస్యలకు మూలం, వారి యొక్క ఇబ్బందులకు మూలం, బలహీనతలకు, అనారోగ్యాలకు, అసమాధానానికి మూలము ఏ విషయాలో ప్రభువా మీరు గుర్తు చేశారు. ప్రభువా, అవి శరీర విషయాలన్నీ మూలంగా ఉన్నప్పుడు ఈ నష్టాలు చూస్తామని, ఆత్మ సంబంధమైన 7 విషయాలు మూలంగా చేసుకోవాలని పౌలు మరి కొరింథీయులకు రాస్తూ, అలాగే కొలసీలకు రాస్తూ, ఫిలెమోనుకు రాస్తూ ఇంకా అనేక విషయాలు మాతో మాట్లాడుతూ, ముఖ్యంగా ప్రభువా ఈ దినాన మాతో మాట్లాడుతూ వచ్చిన క్రీస్తు యేసు మూలముగా సంఘముల్లో మహిమ కలుగునుగాక అన్న మాటను మాకు గుర్తు చేశారు ప్రభువా. అలాగూ తండ్రి, ఈ వాక్య భాగము ప్రతి ఒక్కరి జీవితంలో ఈరోజే ఫలింపచేసి వారికి తోడుగా ఉండి నెమ్మదిని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, విజయాన్ని దయచేయమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని వేకు వాక్యపు వెలుగులో ఆ ప్రత్యక్షతలో నడిపించి విజయాన్ని దయచేయమని, నెమ్మది దయచేయమని, స్వస్థతను దయచేయమని, సమాధానాన్ని దయచేయమని, వీరందరి కొరకు చేస్తున్న ప్రార్థన ఆలకించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోని సహవాసం మీ అందరికీ సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు.
వాక్యము ఇది దైవ వాక్యము వేకువ వాక్యము